దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు కలుగునుగాక. న్యూ ఆలివ్ ఛానల్కి స్వాగతం. మరొక అంశముతో ఈరోజు మనము వాక్య ధ్యానముకు వెళదాం. ప్రతి మనిషి జీవితంలో పిలుపు ఉంటుంది. తండ్రిగా పిలుపు ఉంటుంది, తల్లిగా పిలుపు ఉంటుంది, భర్తగా పిలుపు ఉంటుంది. కానీ దేవుని బిడ్డగా పిలుపు, ఆ పిలుపుకి నువ్వు ఇచ్చే జవాబు ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. యెహోవా సమూయేలును పిలిచెను, అతడు చిత్తమండి నేనున్నానని చెప్పాను. ఈ పరిస్థితుల్లో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సమూయేలు మరి రాత్రివేళ దేవుని మందిరంలో దీపం ఆరిపోలేదు. అలాగే మధ్యరాత్రి సమయంలో దేవుడు సమూయేలును పిలుస్తా ఉన్నాడు. బాలుడైన సమూయేలు చిత్తమండి అంటున్నాడు. చిత్తము అనంటే మొట్టమొదట విధేయత చూపడం అన్నమాట. ఈ యొక్క సమయంలో ఈ లేఖనము 3 అంశాలను ధ్యానించుకుందాం. మొట్టమొదటి మాట ఏంటంటే చిత్తమండి. బాలుడైనటువంటి సమూయేలు దేవుడు పిలిచినప్పుడు చిత్తమండి అని ఒప్పుకున్నాడు, విధేయత చూపించాడు. రేపు మాట్లాడదామని వాయిదా వేయలేదు, తర్వాత మాట్లాడతానని చెప్పలేదు, వెంటనే చిత్తము అని అన్నాడు. మోషే కూడా దేవుడు పిలిచినప్పుడు చిత్తము అన్నాడు. యేసుక్రీస్తు శిష్యులను పిలిచినప్పుడు వారు వలలను వదిలి యేసును వెంబడించారు. కాబట్టి మన జీవితంలో కూడా దేవుని వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుని వాక్కు మనలను సంధించినప్పుడు చిత్తమండి అని మనము విధేయులుగా ఉండాలి. రెండవ మాట నేనున్నాను అని సమూయేలు అంటున్నాడు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు కుటుంబంగా ఉంటున్నారు, కానీ అందుబాటులో లేని స్థితిలో ఉన్నారు. ఫోన్లో మాట్లాడుతున్నారు, టీవీలో మాట్లాడుతూ ఉన్నారు, కానీ తమ పిల్లలకు అందుబాటులో లేని స్థితిలో ఉన్నారు. కానీ ఇక్కడ సమూయేలు మధ్యరాత్రి దేవుడు పిలిచినప్పుడు నేను ఉన్నాను అంటున్నాడు. అలాగే ఎవరిని పంపాలి అన్నప్పుడు నేను ఉన్నాను, నన్ను పంపు ప్రభు అని యెషయా గ్రంథంలో మాట్లాడుతూ ఉన్నాడు. సమూయేలు వెంటనే లేచి యాజకుడైనటువంటి ఏలీ యొద్దకు వెళుతూ ఉన్నాడు. మన జీవితాల్లో ఎవరైనా మన అవసరం ఉన్నదంటే మనం వెంటనే నేను ఉన్నాను అనాలి. ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఆపద వచ్చినా, దుఃఖం వచ్చినా నేను ఉన్నాను అని మనము చెప్పగలగాలి. అప్పుడే మనము విధేయత చూపిన వారమవుతాం. సమూయేలు అయితే ఏలీ యొద్దకు వెళ్ళి నేను ఉన్నాను అంటున్నాడు. కాబట్టి నేడు మనము కూడా మన సహోదరులకైతేనేమి, కుటుంబస్తులకైతేనేమి, మన దగ్గరి బంధువులకైతేనేమి, నీ పొరుగు వారికైతేనేమి అందుబాటులో ఉండి నేను ఉన్నాను, నన్ను పంపు అన్న రీతిలో మనము ఉండాలి. దేవుడు ఈ వాక్యం ద్వారా నిన్ను పిలుస్తా ఉన్నాడు. నేను ఉన్నానని చెప్పగలుగుతావా? దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సేవకు నేనున్నానని చెప్పగలుగుతావా? ఆయన పనిముట్టుగా వాడబడడానికి నేను ఉన్నానని చెప్పగలుగుతావా? లేదా లోకములో లోకాశలతో, లోక మాలిన్యముతో కొట్టుమిట్టాడుతూ మరి ఇష్టానుసారమైన జీవితము జీవిస్తూ అపవాదికి కబంధస్తాల్లో ఉంటావా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన పిలుస్తున్నాడు. నేను ఉన్నాను అని చెప్పగలిగితే సమూయేలు ఏ విధంగానైతే ప్రవక్తగా అయ్యాడో, యాజకుడు అయ్యాడో, మరి న్యాయాధిపతిగా అయ్యాడో, అనేకులను న్యాయాధిపతిగా నిలబడ్డాడు. ఈరోజు నీ స్థితి ఏదైనా కావచ్చు, నీవు నేను ఉన్నాను, నన్ను పంపు, నీ సేవకైనా పర్వాలేదు మరి అన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటకు లోబడినట్లయితే నువ్వు నిజంగా దేవుని బిడ్డగా, దేవునికి పనిముట్టుగా వాడబడతావు. చివరిగా సమూయేలు నేను ఉన్నాను అన్నాడు. నేను ఉన్నాడు అనడంతో దేవుడు మాట్లాడాడు. ఎవరైతే నేను ఉన్నాను అని ఆయన పాద సన్నిధిలో మొరపెడతారో, విధేయత చూపుతారో వారితో మాట్లాడతారు. కానీ నాకు టైం లేదు, నిన్ను బిజీ అని, నాకు సమయం లేదని ఒకవేళ నువ్వు నిర్లక్ష్యము చేసినట్లయితే మరి ఆయన నీతో మాట్లాడేవాడు కాడు. ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో, ఎవరైతే ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారితో ఉంటానని వారికి ఆజ్ఞ ఇస్తున్నాడు, అభయం ఇస్తున్నాడు. సమూయేలును పిలిచిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను మనందరినీ పిలుస్తున్నాడు. ఎందుకనమంటే ఏ ఒక్క ఆత్మ కూడా నశించుట ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి
మనము ఆయన పిలుపును అంగీకరిద్దాం. ప్రతిదినము ఆయన కృపలో మనము ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకందరికీ కలుగజేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.